వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని ఆయన తెలిపారు. విజయవాడలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపీ కేసినేని నాని తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. వెన్నుపోటు స్ట్రైట్ పోటే పొడిచి దించి ఆ పార్టీని కబ్జా చేసి పార్టీ కార్యాలయంతో సహా అన్ని కుటుంబాస్తిగా చేసుకొని ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి మళ్ళీ చేయగలుగుతున్నానంటే అక్కడే కనపడుతుంది ఆయన బరి తెగింపు. ఎంతవరకైనా పోగలను, ఏమైనా చేయగలను, జనం షార్ట్ మెమరీ గుర్తుండదు అనేది. ఇందులో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతున్నాయంటే నిజంగానే ఈ ఊదరగొట్టడంలో జనం కన్నా ఎక్కడన్నా కొంచెం ఏమరపాటుగా ఉంటే అయ్యే అవకాశాలు ప్రమాదం ఉంది. కాబట్టి ఏమరపాటుగా ఉండకుండా మనం అందరం, మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ ఒక్క తాటి మీద కింద గడప గడప రూపంలో ఇప్పటికే అన్ని ఇళ్ళు కవర్ చేశాం. మళ్ళీ ఒకసారి ఇది ప్రభంజనంలాగా కదలాలి. మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ 175 ఇంక్లూడింగ్ కుప్పం, అది కూడా మనకు వస్తుంది. కుప్పం ఆల్రెడీ గెలిచాం, మనం ఎప్పుడో గెలిచాం. మున్సిపాలిటీ, పంచాయతీలు, మన మండలాలు, జెడ్పీటీసీలు పూర్తిగా గెలిచిన నేపథ్యంలో కుప్పంలో ఆల్రెడీ విజయం రికార్డ్ అయ్యింది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆయన పక్క చూపులు చూస్తున్నాడు. దాంతోపాటు ఎక్కడన్నా ఇంకో దగ్గర కూడా అంటున్నారు, పోయినా పోవచ్చు. లేకుంటే ఎన్టీఆర్ను